ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ వరకు నాషరా గారు వచ్చి ఒక మూవీ చేయాలని చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. తర్వాత సరే వి కమ్ టు ఎన్ కంక్లూజన్. అండ్ తర్వాత ఆర్టిస్ట్ సెలెక్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే బాగుంటారంటే వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ నాకు నచ్చలేదు. నేను ఆడిషన్ పెట్టుకొని ఓకే పర్ఫార్మెన్స్ ఎవరు బాగుంది చూశాను, సెలెక్ట్ చేశాను. సరే ఓకే అది అయిపోయింది, పాట అయిపోయింది. వీ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు మంచి వర్క్ ఇచ్చారు. సో తర్వాత మెయిన్ ఒక పర్సన్ నాకు సపోర్ట్ ఎవరంటే యాక్చువల్గా శ్రీనివాస్. నేనేంటంటే మొత్తం టోటల్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఏదైతే హెడేక్ ఉందో అది తీసుకెళ్ళి ఆయన ఎత్తనేసాను. అసలే కాయత జుట్టు ఉంది, ఆ జుట్టు కూడా ఊడిపోయింది ఆయనకి, అది వేరే విషయము. సో నాకేంటంటే మాత్రం ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా నాకు ఏది కావాలంటే అది వచ్చేసింది. సో తను కూడా ఏంటంటే మేనేజర్ హ్యాండిల్ చేశాడు. నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ హౌ టు మేక్. నేను ఫస్ట్ స్క్రిప్ట్ ఏదైతే రాసుకున్నానో ఆ రాసుకున్న దాని ప్రకారమే మొత్తము ఫస్ట్ నేను షూటింగ్కి వచ్చి నేను ఎప్పుడు ఏం తీయాలని ఆలోచించలేదు. నేను ఫస్ట్ రూమ్లోనే కూర్చొని స్టోరీ బోర్డ్ చేసుకున్నాను. స్టోరీ బోర్డ్ చేసి ఏ షాట్ తర్వాత ఏ షాట్ చేయాలి అని చెప్పేసి ఆ షార్ట్స్ అన్ని తీసుకున్న తర్వాతే అప్పుడు లొకేషన్లోకి వచ్చినాక షార్ట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎడిటింగ్ రూమ్లో చూసిన వాళ్ళందరూ అప్రిషియేషన్ చాలా బాగా చేశారు. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇందులో పెర్ఫామ్ చేసిన హేమ గారు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. సూర్య గారు హేమ అండ్ సూర్య గారు హస్బెండ్ వైఫ్. ప్రజెంట్ జనరేషన్లో సెటైర్లు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఎట్లా ఉంటారు అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ. సో దిలీప్ వచ్చేవరకు ఏంటంటే తనకి చాలా ఫైర్ ఉంది. సో ఆ ఫైర్ని నాకు ఎలా కావాలో అలా మలుచుకున్నాను. తీసుకొని నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నాకు కావాల్సిన అది వచ్చే వరకు ఎంతైనా చేసి తీసుకున్నాను. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, డబ్బు సౌండ్తో లిరిక్ వినపడకుండా నాకు సాంగ్ వద్దు. నాకు ఫస్ట్ లిరిక్ వినిపించాలి, ఆ తర్వాతే మ్యూజిక్ ఎంత తక్కువనా పర్లేదు, ఆర్కెస్ట్రేషన్. సో అన్న తర్వాత వాళ్ళు ట్యూన్ చేశారు, వాళ్ళ బుర్ర తినేశాను. చేపించి ఫైనల్గా మంచి సాంగ్స్ తీసుకున్నా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నా టార్చర్ భరించి మంచి మ్యూజిక్ ఇచ్చారు. పీపుల్ అందరూ చూస్తూ ఉన్నారు. ఫైనల్గా అవుట్పుట్ మాత్రం సూపర్గా ఇచ్చాడు. ప్రతి మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. 70-80% ఊహల్లోనే బతుకుతుంటాడు. మరి లవ్? ఒక జెన్యూన్ ఆర్టిస్ట్గా, ఒక జెన్యూన్ పర్ఫార్మర్గా ఆయనకు నిజంగా మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా బాగా మ్యూజిక్ వెలుపులే చాలా బాగుంది. సో నేను యాక్చువల్లీ ఇదే మన రవి గారితో దిలీప్ తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, దండు అని తెలుగులో. సో ఆల్ ద బెస్ట్ దిలీప్. చేజారి పోతుందా నన్ను వీడినాలో ప్రేమ, నా దారి శూన్యంగా మార్చివేస్తున్నదా? వేసారి విసిగిందా చూసి నన్నే ప్రేమ, నా తీరే మౌనంగా నిందలేస్తున్నదా? ప్రేమే కన్నీరని విన్నా మరి, కానీ సంద్రాలని కనుగొన్నా చలి. పిలిచానే అరిచానే పలుకము అనుసయ్యాన ప్రేమ, తలిచానే అలిసానే మనసు మటు మాయమా. ఈ సినిమాలో ఒక మంచి బ్యూటిఫుల్ నేను గీతా మాదిరి ఒక డ్యూయట్ పాడామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు
ఫర్ గివింగ్ సచ్ అన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ మీ. అది నాకు పాడినప్పుడు నాకు పాడేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అది మళ్ళీ వినేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను. సీడీ రావడానికి వెనకాల చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ సాగర్కి, కీబోర్డ్ ప్లేయర్స్, మొత్తం అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్స్. ప్రతి మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. 70 to 80% ఊహల్లోనే బతుకుతుంటాడు. మరి లవ్? చాపిల్లి నన్ను కిల్లి చూలాలి పాడినట్టు హరివిల్లి అది చూసి ఓయిల వేసినట్టు బదులు రాని కవ్వింత ప్రశ్న ఎదలోని దాచినట్టు కుదురులే